అత్త మామ వల్లే ఇంట్లో కొట్లాటకు వచ్చేది తెలుసా. ఒక కోడలు నవ్వు మాదిరి, ఒక కోడలు నవ్వు మాదిరి, ఒక బిడ్డ నవ్వు మాదిరి, ఒక బిడ్డ నవ్వు మాదిరి చెప్తారు. వాళ్ళే రంపులు పెట్టేది ఇంట్లో. లేకపోతే మేమేమి కొట్లాడుకోమేడా. మేము బాగానే ఉంటాం, ఫస్ట్లో వచ్చిన కొత్తలో బాగానే ఉంటాం. చూడడంలోనే తేడా తెలిసిపోతుండే. ఆమె నెత్తులు పెట్టుకునేది, ఏమని కింద వేసేసేది. మా అత్త మాత్రం ఈ విషయంలో మాత్రం పాపం చేతులెత్తి దండం పెట్టాలి పాప. ఎందుకంటే కాదు, ఆమె బయట వాళ్ళని ఒక మాట ₹1 పెట్టడానికన్నా బాధపడుతుందేమో, కానీ ఇంట్లో వాళ్ళు అంటే కోడలు అంటే వన్స్ ఇంట్లోకి వచ్చేసిందంటే మన బిడ్డే అంతే. పెడుతుందా అంటే ఈవెన్ ఒకరి గురించి ఒకరికి చెడ్డగా చెప్పదు. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ కలిసి కట్టుగా ఉండాలన్నమాట. అందుకని ఒక కోడల గురించి ఇంకొకరికి, ఇంకో బిడ్డ గురించి ఇంకొకరికి తప్పుగా చెప్పదు. కావాలంటే అండర్స్టాండింగ్ ఏమన్నా సరిగా లేదంటే అర్థం చేసుకోలేవు, మంచి వాళ్ళు నాయనా, నీ గురించి మంచిగా ఉంటాను నేను. కాదు తెలుసా, ఇక్కడ సింపుల్ లాజిక్ ఉంది. మా అమ్మ చనిపోయే ముందు కూడా సేమ్ ఇట్లే చెప్పింది, మీరు ఎట్లున్నా సరే మీ నలుగురు మాత్రం కలిసే ఉండాలా అని ఒక మాట. ఏమంటే అమ్మ మనసు వేరు, ఆడతనం వేరు, అమ్మ మనసు వేరు. నిజంగా తెలుసా, అమ్మ మనసు ఎట్లుంటుందంటే తన ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలనుకుంటుంది, అప్పుడు పెట్టదు. ఏమన్నా అత్తలు ఫీల్ అయినా కూడా నేనేం చేయలేనులే, కానీ ఇది మాత్రం నిజం. ఒకరి గురించి ఒకరికి తప్పుగా మాట్లాడేది, ఎక్కువగా చూసేది, ఇట్లా చేయడం వల్లనే సగం వస్తాయి. అది చేయలే ఇప్పటిదాకా. నేనైనా అప్పుడప్పుడైనా ఇందిరా ఇది అనిపిస్తుంది, కానీ అసలు ఎట్లా అంటే ఇప్పుడు కోపం వచ్చింది అనుకో, నేను సైలెంట్గా ఉంటా, గొడవలు ఎందుకులే అని చెప్పి నేను మాట్లాడు. మామూలు మా గొడవలు అంత సీన్ లేదు పాప, ఆమె అనదు కాబట్టి మ్యాక్సిమం. అలా ఫోన్ చేస్తుంది, ఏం తెలియనట్లు మాట్లాడుతుంది. ఇంక మనం ఏం తెలియనట్లు మాట్లాడము, మనం కూడా ఏం చేస్తాం, ఏం తెలియనట్లు మాట్లాడుతాం. కానీ లోపల పెట్టేసుకొని నువ్వు నన్ను ఆ మాట అన్నావు కదా, నేను చేస్తాను, నేను ఇంతవరకు చూడలేదు పాప ఆమెనే కదా. అందుకే అమ్మతనం ఉంటే అత్తలో గొడవలు రావు అనిపిస్తుంది. ఎంతెంత ఉన్నా కూడా ఆ విషయంలో మాత్రం మంచిదబ్బా. ఇప్పుడు దాకా కూడా తెలుసా, ఈవెన్ ఫుడ్ పెట్టేటప్పుడు కూడా సాయి నాకు ఒకసారి బాగా గుర్తు వచ్చినాయి. ఒకసారి అత్తమ్మ వచ్చేసి అందరూ వెళ్ళిపోయినారు. అది పెళ్ళైన కొత్తలో ఏం కాదు, జానం పుట్టిన చాలా ఏళ్ళకే. అందరూ పొలం దగ్గరికి పోయినారు, స్నానం చేసుకుంటా అక్కడ ఈత కొట్టడానికి పోయినారు అనమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు పో అని చెప్పి నేను కూర్చొని ఉన్నా. అన్నీ దాచిందంతా ఒక్కొక్కటి తీసుకొని వస్తుంది. నాకు ఇష్టం కదా తలకూర, బోటి ఇట్లాంటివి మనకు స్పెషల్ కదా, అన్నీ చేసుకొని అది తీసుకొస్తుంది. ఇది ఎందుకు తెచ్చినావు ఇప్పుడు, నా వల్ల కాదు అని అంటే, వాళ్ళు ఉంటే దిష్టి తగులుతుంది. ఏ పిల్లలే కదా ఉన్నారు, ఏం కాదు, వద్దు నేను నన్ను తిను అంటే, మన మామూలుగా తల్లి కదా అట్లా దాచిపెట్టి, నేను వేరే వాళ్ళని తక్కువ చూస్తాను నేను ఎక్కువ చూస్తాను అన్నట్లే మామూలుగా వాళ్ళకైనా అట్లే పెడుతుంది. కానీ ఒక బిడ్డ తినేది ఇంకో బిడ్డకి దిష్టి కూడా తగలకూడదు అనేది ఎవరు ఆలోచిస్తారు? అమ్మ మనసు ఆలోచిస్తారు కదా. నాకు అందుకే ఏదన్నా చిన్నగా ఏమైనా అనిపించినా ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు లేదులే ఏం పాపం, మనం అంటే ఇష్టం, ఫ్యామిలీ అంటే ఇష్టం. కొంచెం ఏదో చిన్న బాధ అనిపించినప్పుడు ఏమన్నా అట్లా అనిపించవచ్చు. ఆమె బాధ పెట్టదులే, కానీ ఎడన్నా అన్నా కూడా అట్లా అనిపిస్తుంది. ఇంకా నేనే కొంచెం కోపిష్టిని. లేదులే అబ్బా, ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం ఇంకేదైనా ఫస్ట్ నాకే చెప్తుంది. కొంచెం అట్లానే వాళ్ళు వీళ్ళని బాధపడి చెప్తుంది, కానీ ఇప్పుడు కంప్లైంట్లు మాత్రం వాళ్ళు ఇట్లా చేసినారు వీళ్ళు ఎట్లా చేసినారు అన్నది. ఒకవేళ అనినా కూడా గమ్మని వింటుంటా, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గురించే మంచి చెప్తుంటుంది. ఓకే నువ్వు ఆ టైంలో బాధలు అన్నావా, తర్వాత అంతేనా, నీకు అందరూ అంటే ఇష్టమేనా, ఇంక గమ్మనైపోతారు అంతే.